మనం ఉపన్యాసం ఇస్తున్నప్పుడు ఎవరికేసి చూడాలి? కొంతమంది ఉపన్యాసం ఇస్తున్నప్పుడు ఒక వ్యక్తి కేసి మాత్రమే చూస్తారు. కొంతమంది ఉపన్యాసం ఇస్తున్నప్పుడు ఎవరికేసి చూడరు, పైకి కిందకు చూస్తూ ఉంటారు. కొంతమంది ఉపన్యాసం ఇస్తున్నప్పుడు అందరికేసి చూస్తూ ఉంటారు. మనం ఉపన్యాసం ఇస్తున్నప్పుడు అందరికేసి చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఈయన కేసి చూస్తున్నప్పుడు ఆయన మన వైపు చూస్తారు, అంటే వారి యొక్క దృష్టిని ఆకర్షించవచ్చు. మళ్ళీ మన ఇటువైపు వెంటనే దృష్టి మరల్చినప్పుడు వీళ్ళు మన వైపు చూస్తారు, వారి దృష్టిని మనం ఆకట్టుకోవచ్చు. అలా మొత్తం మీద సభాసదులందరినీ అలా 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 చూస్తూ ఉంటే ఏమవుతుందంటే అందరూ మనకేసి చూడడం మొదలు పెడతారు. అప్పుడు యాక్చువల్గా ప్రేక్షకుల ఆకర్షణని మన వైపుకి లాక్కోవడమే అసలైన ఉపన్యాస కళా రహస్యం. అది ఈ పుస్తకం చెప్పే మాట. శ్రోతలందరికేసి మీరు చూస్తున్నారుగా, చలోక్తులు విసురుతున్నారు కదా, అలానే ప్రేక్షకుల్ని తక్కువ అంచనా వేయకండి. మనం మాట్లాడుతున్న ఒక విషయం మీద ప్రేక్షకుల్లో ఒకరికైనా మనకన్నా ఎక్కువ విషయం తెలియవచ్చు. కాబట్టి ప్రేక్షకుల్ని తక్కువ చేసి చూడకండి. ప్రేక్షకుల మీద చలోక్తులు అంటే మనకు అర్థమయ్యే చెప్పాలంటే జోకులు విసరకండి. ఇక్కడ ఒకవేళ ప్రేక్షకుల్లో మనకన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉంటే, అమ్మో వాళ్ళకి చాలా విషయాలు తెలిసినేమో అన్నప్పుడు మనకి భయం కలుగుతుంది. అందుకే ఆయన ఏమంటారంటే, ఒక విషయానికి సంబంధించిన ఏదైతే మనం ప్రిపేర్ అయినట్టుగా చెప్పగలిగే ఒకానొక సమూలమైన అంశాలు మనకి తెలిసినప్పుడు ప్రేక్షకుల్లో ఒకళ్ళిద్దరు అంతకన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉంటే మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులకేసి మనం చూస్తూ మాట్లాడుతున్నప్పుడు ఎవరు మనకేసి చూసి ఎలాంటి హావభావాలు అందిస్తున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళ జ్ఞానం యొక్క పరిధిని మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ నాలెడ్జ్ లెవెల్ని బట్టి మనం మన ఉపన్యాసంలో విషయాలను తగ్గించుకోవచ్చు, కుదించుకోవచ్చు, పెంచుకోవచ్చు, సమీక్షించుకోవచ్చు, సవరించుకోవచ్చు, అన్నిటికన్నా మించి సవనము చేసుకోవచ్చు అంటారు ఇరివెంటి కృష్ణమూర్తి గారు.